దీపికా వర్సెస్ సందీప్ రెడ్డి వంగ. అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది? గత కొన్ని రోజులుగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకునే వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె పేరు వైరల్ కావడానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చేసిన వ్యాఖ్యలు, వాటి చుట్టూ వస్తున్న ఊహాగానాలే కారణం. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న స్పిరిట్ సినిమా కోసం ముందుగా దీపికాను హీరోయిన్గా అనుకున్నారని, కానీ చివరి నిమిషంలో తృప్తికి అవకాశం ఇచ్చారని టాక్ వినిపిస్తుంది. దీనిపై స్పష్టమైన అధికారిక ప్రకటన రాకపోయినా ఈ మార్పు వెనక ఉన్న కారణాలు సంచలనం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చేసిన ఒక ట్వీట్ వివాదాస్పదమైంది. స్టోరీ లీక్ చేస్తూ డర్టీ పిఆర్ గేమ్స్ ఆడుతున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలు ఎవరి మీదనో స్పష్టంగా చెప్పకపోయినా అది దీపికా మీదనే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై నెగిటివ్ పబ్లిసిటీ జరుగుతుందనే వాదనలు సోషల్ మీడియాలో చర్చాంశనీయంగా మారాయి. ఇక తాజా పరిణామాల్లో ఒక ఫ్యాషన్ షోలో పాల్గొన్న దీపిక మీడియాతో మాట్లాడుతూ, జీవితంలో నిజాయితీకి ప్రాముఖ్యత ఇస్తానని, నిర్ణయం తీసుకునే ముందు తన మనసు చెప్పిందే వింటానని చెప్పింది. ఆమె వ్యాఖ్యలు సాధారణంగా చెప్పినవిగా కనిపించినా చాలామంది నెటిజన్లు మాత్రం దీని వెనక సందీప్కు ఇచ్చిన పరోక్ష కౌంటర్ ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా కష్టాలు వచ్చినప్పుడు నా అంతరాత్మ చెప్పిందే విని నిర్ణయం తీసుకుంటాను అని ఆమె చెప్పిన మాటలతో ఆమె వైపే నిజాయితీ ఉందంటున్నారు ఫ్యాన్స్. ఇక ప్రొఫెషనల్ పరంగా చూస్తే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా పనుల్లో బిజీగా ఉండగా, దీపిక ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ కల్కి 2 కోసం సిద్ధమవుతుంది. ఇటీవల మదర్హుడ్లోకి అడుగుపెట్టిన దీపిక తన కూతురుతో సమయాన్ని గడుపుతున్నట్లు తెలుస్తుంది. ఆమె చివరగా కనిపించిన సినిమా సింగం అగైన్. ఆ తర్వాత ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్టులను ఆమె అధికారికంగా ప్రకటించలేదు. ఈ పరిణామాలన్నింటినీ చూస్తే దీపిక సందీప్ వంగ మధ్య ఏదైనా అభిప్రాయ భేదం తలెత్తిందా, లేక ఇది మీడియా ఊహాగానమా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ బాలీవుడ్ వర్గాల్లో ఈ పరిణామాలు ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి.